చంద్రబాబుకు ప్రజాదరణ పెరగడంతో జగన్ ఉక్రోశంతో తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకట్ జగన్ పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ నేడు వన్ టౌన్ లోని తన కార్యాలయంలో బుద్దా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నోరు తెరిస్తే ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని, గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పినా జగన్లో మార్పు రాలేదన్నారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తను గొప్పగా చెప్పుకోవడం సరికాదన్నారు. నకిలీ మద్యాన్ని ఏరులై పారించి జగన్ అనుకో మద్యం ద్వారా కోట్లు దోచుకుని నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటమాటింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ఘాటుగా స్పందించారు. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఈయన పిచ్చి పిచ్చిగా మత్తు ప్రేమించినట్టు మాట్లాడతారే ఆ టైపులో మాట్లాడుతున్నాను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయాల, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో గట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాయి. అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నిద్ర ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఏదైనా నిజాలుంటే విమర్శలు చేయి, ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నీ గురించి అలా మాట్లాడాడా? చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. నువ్వు తప్పకుండా ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తాను. ఈ పేరు లెక్కలు ఎక్కడ ఉన్నాయా? అవి తయారు చేసింది ఎవరు? అవి తయారు చేయించింది ఎవరు? నువ్వు కాదా? నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, సిబిఎన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది ఎవరు? సిబిఎన్ సార్ కాదా? సిబిఎన్ సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా? ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం నీ ప్రభుత్వం అయ్యా నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది. మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇది అనేక మార్లు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి. అదే నీ హయాంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కర్ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మద్యం అమ్ముతున్నావు బాబోయ్ అన్నా సరే, ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం మీద దాడులు చేసావా? ఎందుకు చేస్తావు? కల్తీ మద్యం తయారు చేయించేది నువ్వు. కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసేది నీకే. నీ హయాంలో వాటిని జోలికి వెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడగొడతామని అందరూ కూడా
కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా, చెవులుండి వినబడిని ఆఫీసర్స్ లాగా, నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయించారు. ఇవాళ సిబిఎన్ సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పుడు, నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారం అని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం. అయితే సారీ అంతరాలు దారుమారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దిగజారడం అంటే ఎక్కువ దిగజారిపోతున్నాడు. నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా? ఒక్కటైనా నిజం ఉందా? హైటెక్ సిటీ నిధులమల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైరున్న వాళ్ళు కూడా నవ్వుకొని ఏంటో నాయన ఈ మాటలేంటి, ఈ ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లలు అడిగి చెప్తారు హైటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు నాయుడు గారు. నిద్రపోయే చిన్నపిల్లలు లేపి హైటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు. దాన్ని కూడా మారుస్తావా? దాన్ని కూడా మారుస్తావా? అసలు నీకేం కావాలి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి. నీ వల్ల కాదు. ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని, ఇచ్చాం. ఎవరైనా ప్రభుత్వం వస్తే అక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు, కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. నువ్వేం చేసావు? ప్రజలకు దేవాలయం అంటే ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసావు. అసలు నీ మైండ్ సెట్ అక్కడ కనబడుతుంది. నీ మైండ్ సెట్టే ఏంటి అనేది అక్కడ కనబడుతుంది. ఇవాళ ఎవరు? జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు? జైలుకి వెళ్ళిన చెవిరెడ్డి ఎవరు? జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు? ఇప్పుడు మేము లెక్కల కేసులో పట్టుకున్న వాళ్ళు మొన్నటి వరకు ఎక్కడున్నారు? అలాగే వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఎక్కడున్నాడు? ఫోన్ పోయిందంట, ఫోన్ పోయిందని